హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. గత వారం 10 రోజులుగా పవన్ కళ్యాణ్ పేరు వైరల్ అవుతూనే ఉంది. పాలిటిక్స్ తో పాటు ఆయన సినిమా షూటింగ్స్ కూడా చేస్తూ క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు. తాజాగా ఆయన హరిహర వీరమల్లు సెట్స్ లో అడుగు పెట్టినట్లుగా మేకర్స్ ఓ పిక్ వదిలారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఇంకా 18 రోజుల డేట్స్ కేటాయిస్తే చాలు పవన్ కళ్యాణ్ వెర్షన్ షూటింగ్ పూర్తవుతుందనే వార్త టాలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ ఈ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. మేకర్స్ చెప్పినట్లుగానే వీరమల్లు సెట్స్ లో ప్రత్యక్షమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సెట్స్ లోకి అడుగు పెట్టినట్లుగా తెలుపుతూ ధర్మం కోసం జరిగే పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అంటూ మేకర్స్ ఓ పిక్ వదిలారు. ఈ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ సజావుగా జరిగి ఉంటే ఈపాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పరంగా బిజీ కావడం, ఎన్నికలు గెలవడం, మంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో బిజీగా ఉండడంతో షూటింగ్స్ పై దృష్టి పెట్టలేకపోయారు. అయినా సరే తనని నమ్ముకున్న నిర్మాతల కోసం నెలలో కొన్ని రోజుల పాటు షూటింగ్స్ కి సమయం కేటాయిస్తూ ఆయన అంగీకరించిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మొన్నటి వరకు ఢిల్లీలో పెద్దలని కలిసిన పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడలో షిప్ లో స్మగ్లింగ్ అవుతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని అక్కడి ప్రభుత్వ అధికారులపై మండిపడుతూ సీజ్ ద షిప్ అంటూ అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసేలా చేశారు. I won't leave it. Let's go. నేను అంటుంది ఇదే, దానికి చేయగలిగిన మీరు దానికి చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed onto like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. Do you think this is all about public distribution system rice? Do you know how dangerously you guys are operating? అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, పొలిటికల్ బాసెస్ ఎవ్వడేం చేయడు when it comes to national security. No one is above the law, not even your bosses. Who is your CEO? Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఆగదు. ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ అలౌస్ మీ టు బీ హియర్. ఎవర్ సిన్స్ ఐ టుక్ చార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, not even one guy was allowing me to come here. They discouraged me. Please don't, sir. I waited for 6 months. ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు ఇది. యు ఆర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్. స్మగ్లర్ రైస్ తాగుతాడా?